క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను, దాన్ని ఎవడను వేయలేరుడు. దేవుడి వాక్యం నేర్చుగాక. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు తలుపు నీ ఎదుట తీసి ఉన్నాడంట. చాలాసార్లు మనం అనుకుంటాం కదండి, ఎన్ని చూసినా ఎటు చూసిన ద్వారాలు మూయబడ్డాయి, ఈ దిక్కు నుండి సహాయం వస్తుంది, ఆ దిక్కు నుండి సహాయం వస్తుంది, ఎటువైపు నుంచి సహాయం వస్తుంది అన్నప్పుడు అన్ని సహాయాలు కూడా మూయబడిన రీతిగా ఉండి ఆ యొక్క మూయబడిన స్థితిని బట్టి మనం ఏం చేస్తుంటాం, కృంగిపోతుంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ ఎదుట నేను తలుపులు తీసి ఉన్నాను, దాన్ని ఎవ్వరు వేయలేదండి. అవును, నీ కొరకు దేవుడు ద్వారం తెరవబోతున్నాడు. దేవుడు ద్వారం తెరిస్తే దాన్ని ముయ్యవారు అంటూ ఎవ్వరు లేరు. దేవుడు ఆశీర్వదించాలంటే ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆపటానికి కూడా ఎవరికి శక్తి చాలదు. కాబట్టి మూయబడిన ద్వారము, ఆగిపోయిన ఆశీర్వాదము నీ జీవితంలో దేవుడు ద్వారాలు తెరిచి ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి కృంగిపోక నీ విషయాల్లో ద్వారాలు తెరిచి నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. దేవుని బట్టి సంతోషించు. అటు రీతిగా దేవుడు నీ విషయంలో గొప్ప కార్యాలు జరిగించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతరమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలు ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఎటు చూసిన ద్వారాలు మూయబడి ఉన్నాయి, ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాను, కృంగిపోయిన వారి జీవితంలో ద్వారాలు తెరిచి గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.